సీఎం రేవంత్ రెడ్డితో మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల భర్తీపై చర్చించనున్నారు. సాయంత్రం పీఏసీలో చర్చించాల్సిన ప్రత్యేక అంశాలపై చర్చిస్తున్నారు. 7 అంశాల అజెండాతో పీఏసీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. క్రమశిక్షణ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని పీఏసీ సభ్యులు భావిస్తున్నట్లు సమాచారం. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కుమార్ రెడ్డి, శ్రీబాబు ముగ్గురు కూడా ఏదైతే సమావేశంలో పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కమిటీ అయినటువంటి పిఏసీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీ అని చెప్తారు. ఈ కమిటీ చాలా కీలకమైనటువంటి కమిటీ. ఈ కమిటీలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్ లో జరగనుంది. ఈ సమావేశంలో చర్చించాల్సినటువంటి ఎజెండాపై ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో వీరందరూ చర్చిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. పొలిటికల్ అంటే ఏదైతే పొలిటికల్ పిఎస్సీతో పాటు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కూడా ఈ కమిటీలో ఏ అంశాలు చర్చించారు, ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, యూరియాకు సంబంధించిన అంశం కావచ్చు, అలాగే 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం, స్థానిక సంస్థలకు సంబంధించిన అంశం, ఇలా అనేక కీలకమైనటువంటి అంశాలు ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఉన్నాయో అన్ని అంశాలకు సంబంధించిన అంశాలపై చర్చించాలని చెప్పి పార్టీ భావిస్తుంది. అయితే ప్రధానంగా బీసీ రిజర్వేషన్ 42% సంబంధించి ఇప్పటికే రాష్ట్రం ఒక చట్టాన్ని చేసి చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేసే కేంద్రానికి పంపించింది. అలాగే ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ కూడా పంపించింది. సో ఇటు కోర్టు, హైకోర్టు ఇచ్చినటువంటి గడువు కూడా చూసుకుంటే సెప్టెంబర్ 30 స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి రిజల్ట్స్ ప్రకటించాలని చెప్పింది. సో సమయం కూడా దగ్గర పడుతుంది. సో నేపథ్యంలో దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే ఒక అంశంపై అయితే చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక యూరియాపై బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కుట్రలపై కూడా ఈ ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రాహుల్ గాంధీ ఏదైతే దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఓట్ చోరీకి సంబంధించిన అంశం, దానికి సంబంధించిన కార్యాచరణకు సంబంధించిన అంశంపై కూడా ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటు పార్టీలో ఇప్పటికే చాలా కమిటీలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు పెండింగ్ లో ఉన్నాయి. అలాగే డైరెక్టర్స్, స్టేట్ వైడ్ ఉన్నటువంటి కార్పొరేషన్ సంబంధించిన డైరెక్టర్ పదవులు, అలాగే కొన్ని నామినేటెడ్ పదవుల భర్తీ కూడా చేయాల్సి ఉంది. సో ఈ అంశంపై ప్రధానంగా చర్చించే నిర్ణయం తీసుకోవడానికి పార్టీ భావిస్తుంది. సో ఈ అంశాలలో ప్రధానంగా ఏ అంశాన్ని తీసుకొని ఈ రోజు పిఎస్సీ సమావేశం నిర్వహించాలి, దాంట్లో దానికి సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా ఏం తీసుకోవాలన్న ఒక అంశంపై అయితే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం అయితే ఇంకా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ అజీం. థ్యాంక్ యూ అజీం.